నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీ ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ. బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను అనుశ్రీ. నేను కార్తిక్. అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ ను డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. 2025-26 ఏడాదికి 3,04,965 కోట్లతో బడ్జెట్ ను సభకు సమర్పిస్తున్నట్లుగా చెప్పారు. రెవెన్యూ వ్యయం 2,26,982 కోట్లు, మూలధన వ్యయం 36,504 కోట్లని తెలిపారు. రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు మెగా మాస్టర్ ప్లాన్ 2050ని రూపొందించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. 25-26 బడ్జెట్ అంచనాలు 2025-26 ఆర్థిక సంవత్సరానికి మొత్తం వ్యయం 3,04,965 కోట్లు, రెవెన్యూ వ్యయం 2,26,982 కోట్లు, మూలధన వ్యయం 36,504 కోట్లుగా ప్రతిపాదిస్తున్నాను. ఎండిన వరి కంకులతో అసెంబ్లీకి వచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. కాలం తెచ్చిన కరువు కాదు, రేవంత్ తెచ్చిన కరువు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కరువుతో రైతులు అల్లాడుతుంటే అందాల పోటీలా అని ప్రశ్నించారు. రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఇక తెలంగాణ బడ్జెట్లో 6 గ్యారంటీలు గోవిందా అని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ ప్రాధాన్యత వ్యవసాయం కాదు, ఢిల్లీకి మూటలు మోయడమేనన్నారు. ఇక బడ్జెట్లో ఎన్నికల హామీల ప్రస్తావన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ఇవాళ చిన్నాభిన్నం చేసింది, పేక మేడలాగా కుప్పగూలుస్తున్నది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే మేము చెప్పినాం, కరోనా వైరస్ కంటే ప్రమాదం కాంగ్రెస్ వైరస్ అని చెప్పినాం. మళ్ళీ ఈరోజు బడ్జెట్ ద్వారా అది స్పష్టంగా కనబడతా ఉన్నది. ఇంకా పెద్ద పెద్ద డైలాగులు. $1 ట్రిలియన్ చేస్తారట వీళ్ళు. $1 ట్రిలియన్ అంటే ఎన్ని సున్నాలు ఉన్నాయో కూడా వీళ్ళకి తెలియదు. కానీ $1 ట్రిలియన్ ఎవరో చెప్పినరు, వీళ్ళు చదివినరు తప్ప వీళ్ళకు ఉన్నదాన్నే కాపాడే పరిస్థితి లేదు. మీరు $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ చేసుడు కాదు, $1 ట్రిలియన్ అప్పు చేసే దౌర్భాగ్యమైన పరిస్థితి కనబడతా ఉన్నది. ఒక మాటలో తేల్చి చెప్పాలంటే ఇది పేద ప్రజల కష్టాలు తీర్చే బడ్జెట్ కాదు. 6 గ్యారంటీలను గోవిందా గోవిందా అనిపించి ఢిల్లీకి మాత్రం మూటలు పంపడానికి పెట్టిన బడ్జెట్ అనేది మాత్రం క్లియర్గా కనబడతా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది హామీల ఎగవేత బడ్జెట్ అని మండిపడ్డారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. రాష్ట్రం దివాళా తీసే దిశగా బడ్జెట్ ప్రవేశపెట్టారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కేవలం 36,000 కోట్లతో అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందో భట్టి విక్రమార్క చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్ ఇది హామీల ఎగవేతల బడ్జెట్, ఇది పేదల సంక్షేమాన్ని పాతరేసే బడ్జెట్, ఇది గొప్పల పోయేటువంటి బడ్జెట్, ఇది మొండి చేయిచ్చే బడ్జెట్, ఇది అప్పుల బడ్జెట్, ఇది బడాయిల బడ్జెట్, ఇది గొప్పలు చెప్పుకునే అరకొర ప్రణాళిక వ్యయంతో ఇది గొప్పలు చెప్పుకునే బడ్జెట్ అని తెలియజేస్తా ఉన్నాను. కేవలం 36,000 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందో మరి భట్టి విక్రమార్క గారు ప్రజానీకానికి తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు సీఎం రేవంత్ రెడ్డి. వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు తీర్పును అమలు చేశామని, ఎస్సీల్లోని అన్ని వర్గాలకు న్యాయం చేస్తామన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనూ వర్గీకరణ జరగలేదని తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ వీసీగా దళితుడికి అవకాశం ఇచ్చామని వెల్లడించారు. దీని కూడా ప్రాసెస్ కూడా ఒక పద్ధతి ఉంటుంది. అసెంబ్లీ కానీ లేకపోతే క్యాబినెట్ కానీ కమిషన్ కానీ రిపోర్ట్ కానీ దాన్ని చట్టం రూపొందించాలి. చట్టంలో లొసుగులు ఉండొద్దు. మళ్ళీ దాన్ని చట్టం చేసినాక మళ్ళీ దాన్ని ఎవరో ఒకరు దాంట్లో ఏదో ఒకటి ఎతికి కోడిగుడ్డు మీద ఈకలు వీకినట్టు ఏదైనా చేస్తే అది మళ్ళీ మొదటికి వస్తే ఇంక మళ్ళీ ఎప్పటికీ ఇది అపరిష్కృతమైన శాశ్వత సమస్య ఉంటుందని చెప్పి దాన్ని పక్కడ్బందీ చేసి దాన్ని మొత్తం దామన్నను ముందలు పెట్టి వెనకంగా మేము అందరం ఉండి మిగతా వాళ్ళందరినీ సమన్వయం చేసుకుంటూ నేను సభలో కూడా అందరినీ కూడగట్టి ఎవ్వరు కూడా దీన్ని వ్యతిరేకించే సాహసం చేయలేదు, ఎవరిని కూడా వ్యతిరేకించనీయకుండా వ్యవహారం నడిపినాం. ఒక విస్తృత అభిప్రాయాన్ని కల్పించడం కోసం ప్రభుత్వం పూర్తిగా ప్రయత్నం చేసింది. ఇవాళ దాన్ని సాధించుకున్నాం. సునీత విలియమ్స్ విల్మోర్లు భూమి మీదకు క్షేమంగా చేరుకున్నారు. ఫ్లోరిడా సముద్ర జలాల్లో క్రూ డ్రాగన్ భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3:27 దిగింది. దీంతో 9 నెలల నిరీక్షణకు తెరపడింది. సునీత విలియమ్స్ విల్మోర్లు క్షేమంగా రావడంతో ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠకు తెరపడింది. ఐఎస్ఎస్ నుంచి 17 గంటల ప్రయాణం తర్వాత సునీత విలియమ్స్ విల్మోర్ మరో 2 ఆస్ట్రోనట్లు క్షేమంగా దిగారు. గాలిలో బెలూన్స్ ఓపెన్ అయ్యాయి. సముద్ర జలాల్లో సేఫ్గా క్రూ డ్రాగన్ దిగింది. క్రూ డ్రాగన్ దిగగానే షిప్లు వచ్చేశాయి. తర్వాత చిన్న చిన్న బోట్లు క్యాప్సూల్ దగ్గరికి చేరుకున్నాయి.
కొన్ని నిమిషాల తర్వాత సునీతా విలియమ్స్, విల్మోర్లు విజయ సంకేతాన్ని చూపిస్తూ బయటకు వచ్చారు. అక్కడి నుంచి వారిని నేరుగా జాన్సన్ స్పేస్ సెంటర్కు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం అబ్జర్వేషన్లో ఉండనున్నారు విలియమ్స్, విల్మోర్లు. మొత్తానికి సునీతా విలియమ్స్ క్షేమంగా బయటకు రావడంతో ప్రపంచం ఊపిరి పీల్చుకుంది. భారత సంతతి బిడ్డ సునీత క్షేమంగా రావాలన్న కోట్లాది మంది భారతీయుల పూజలు ఫలించాయి. భారత సంతతి నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ సురక్షితంగా భూమికి చేరుకోవడంపై సర్వత్రా హర్షాతరీకాలు వ్యక్తమవుతున్నాయి. సునీత రాకపై స్పందించిన ప్రధాని మోదీ వెల్కమ్ బ్యాక్ అంటూ పోస్ట్ పెట్టారు. ఈ పొడమి మిమ్మల్ని మిస్ అయిందన్నారు. సునీత అపరిచిత ధైర్యం, స్ఫూర్తికి ఇన్నాళ్ళు పరీక్ష ఎదురైందన్న మోదీ తన పట్టుదలేంటో ఆమె అందరికీ చూపించారంటూ ప్రశంసలు కురిపించారు. ఇక ఈ సందర్భంగా గతంలో యుఎస్ పర్యటనకు వెళ్ళినప్పుడు సునీత కుటుంబంతో ముచ్చటించిన ఫోటోను ఎక్స్లో పంచుకున్నారు ప్రధాని మోదీ. అంతరిక్షం నుంచి భూమి మీదకు సురక్షితంగా తిరిగి వచ్చిన సునీత విలియమ్స్, విల్మోర్కు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. సురక్షితంగా భూమి మీదకు తిరిగి రావడంపై వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. మీ సంకల్ప శక్తి, అంకిత భావాన్ని చూసి మేం గర్విస్తున్నామని జగన్ ట్వీట్ చేశారు. కాగా దాదాపు 9 నెలల నిరీక్షణ తర్వాత అంతరిక్షం నుంచి భూమి మీదకు తిరిగి వచ్చారు సునీత, విల్మోర్. ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ ప్రధాన కార్యాలయాన్ని అమరావతికి తరలించే విషయాన్ని పునరాలోచించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. రాయలసీమలో 10 జిల్లాల్లో ఏపీజీబీకి 551 శాఖలున్నాయని, ఈ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ కడపలో ఉండటమే కస్టమర్స్కు ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు. Decision of shifting the head office to Amravati will increase operational expenses, reduce accessibility and alienate rural customers. The central location of the headquarters of this bank at Kadapa within its operational area is more conducive to fulfilling the bank's mandate. In view of the inconvenience and possible financial loss, on behalf of our backward area of Rayalaseema region people, we strongly urge the government not to shift the headquarters of Andhra Pragati Gramina Bank from Kadapa, madam. టీడీపీ అధికారంలో 2014 నుంచి 2019 కాలంలో స్కూళ్లు ఏ విధంగా ఉన్నాయి, 2019 నుంచి 2024 మధ్య స్కూళ్లు ఏ విధంగా అభివృద్ధి చెందాయో చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియం కూడా పెట్టినట్టు తెలిపారు. గతంలో తీసుకున్న సంస్కరణల వల్లే 78% మంది విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలో పరీక్షలు రాశారని వెల్లడించారు. అంతకుముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉన్నాయి స్కూల్స్, ఏ రకంగా ఉన్నాయి, 14, 15, 19 మధ్యన ఏ రకంగా ఉండేవి స్కూల్స్, 19, 24 మధ్యన ఏ రకంగా ఉన్నాయి, ఆ ప్రజలతో గ్రామ సభ కూడా పెట్టి డిస్కస్ చేద్దాం అధ్యక్ష. పర్వాలే, తప్పేం లేదు. అయితే ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ విధానాలు ఉంటాయి. ఏదైతే ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఉందో ప్రపంచం అంతా కూడా ఎక్కడికి వెళ్తే ఆ విద్యార్థి కానీ ఆ వ్యక్తి కానీ సర్వే అవ్వాలి, బతుకు తెరువు రావాలి అంటే ఇప్పుడు వచ్చి కమ్యూనికేషన్ అవసరం అధ్యక్ష. నేను ముందు మాట్లాడినప్పుడు నేను ఒక విషయాన్ని చెప్పి మాట్లాడాను. ఈ ప్రశ్నతో నాకు సంబంధం లేకపోయినా నేను గత 2.5 సంవత్సరాలు ఈ అంశాన్ని, ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దీన్ని నేను డీల్ చేశాను. కాబట్టి రేపు ఉదయం దీని మీద సబ్జెక్ట్ ని ఇన్ని రోజులు ఇంకా సమావేశం ఉంది, దయచేసి పెట్టండి. ఈ రోజు ఇది కాదు, ఈ రోజు మా ప్రధానమైన సమస్య వచ్చి మీరు ఏదైతే విద్యార్థులు వాళ్ళకి పడుతున్న ఇబ్బందులు ఉన్నాయో, ఇస్తానన్న నిరుద్యోగ వృత్తి ఉందో ఆ దాని మీద మా తాలూకా ఎజెండా మోసం ఇచ్చాం, దాని మీద చర్చ జరగాలని చెప్పి ఆ రోజు అడిగాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 నెలల్లో మహిళలపై దాడులు, అత్యాచారాలు పెరిగాయని ఎమ్మెల్సీ వరదు కళ్యాణి అన్నారు. రోజుకు 70 నేరాలు జరుగుతున్నాయని, ప్రభుత్వమే లెక్కలు చెప్తున్నాయని తెలిపారు. మహిళల మీద లైంగిక దాడులు పెరిగాయని వెల్లడించారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు అయింది అధ్యక్ష. 10 నెలల్లో చూసుకుంటే మహిళల మీద దాడులు, అత్యాచారాలు, హత్యలు చాలా భయంకరంగా పెరిగాయి అధ్యక్ష. ఈ 10 నెలల్లో రోజుకి 70 నేరాలు జరుగుతున్నాయి. అంటే గంటకు 3 నుంచి 4 జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. అది వాళ్ళు ఇచ్చిన అధికారిక డేటా ప్రకారమే నేను చెప్తున్నాను అధ్యక్ష. స్కూల్కి వెళ్ళే పిల్లలకి, కాలేజ్కి వెళ్ళే పిల్లల మీద, అలాగే తీసుకుంటే ఇంట్లో ఉన్న వాళ్ళ మీద, ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళ మీద, ఈవెన్ ఆర్టీసీ బస్సుల్లో పనిచేసే కండక్టర్ల మీద కూడా లైంగిక దాడులు జరుగుతున్నాయి అధ్యక్ష.
విశాఖ క్రికెట్ స్టేడియంకు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు తొలగింపునకు నిరసనగా రేపు స్టేడియం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. తొలగించిన వైఎస్ పేరును యథావిధిగా పెట్టాలని డిమాండ్ చేశారు. వైఎస్ పేరు చెబితే ఎందుకు చంద్రబాబుకు వెన్నులో వణుకు పుడుతుందని ప్రశ్నించారు. 4 సార్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబుకు ఎన్టీఆర్ పేరు ఒక జిల్లాకు పెట్టాలని ఆలోచన రాలేదన్నారు. పరిపాలన మీద కానీ లేదా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల మీద కానీ ఏదైనా చేయాలనేటువంటి తపన కానీ ఇవేవి లేవు. ఎలాగన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది రాష్ట్రంలో ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో అసలు ఆ పేరే కనబడకుండా చేయాలనేటువంటిది వారి తాపత్రయం. మరి ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయానికి కారకులు ఎవరు ప్రభుత్వం, ఏ ప్రభుత్వం ఒత్తిడి చేసిందా లేదా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అత్యుత్సాహంతో చేసిందా అనేటువంటి దానికి సమాధానం చెప్పాలి. అందుకనే దానికి నిరసనగా రేపు ఉదయం రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఏదైతే స్టేడియం దగ్గర ఉందో ఆ స్టేడియంలో ఉన్నటువంటి విగ్రహం దగ్గర ఒక ప్రొటెస్ట్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. రేపు ఉదయం 9:30కి ఆ కార్యక్రమాన్ని కూడా నిర్వహించబోతాం. డైవర్షన్ పాలిటిక్స్ చేయటంలో చంద్రబాబు నాయుడును మించిన వారు మరొకరు లేరని ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు విమర్శించారు. ఇచ్చిన హామీలను అమలు చేయలేక ప్రజల దృష్టిని మరల్చడం కోసమే విశాఖ స్టేడియానికి వైఎస్ఆర్ పేరును తొలగించారన్నారు. తొలగించిన పేరును యథావిధిగా స్టేడియానికి పెట్టాలని డిమాండ్ చేశారు. చాలా దిగజారిపోయి చేస్తున్న రాజకీయం, సిగ్గుమాలిన రాజకీయం ఇది. లేకపోతే రాజశేఖర రెడ్డి గారి పేరు ఇవాళ ఇప్పుడు కాదు, ఎప్పుడో స్టేడియం కట్టినప్పటి నుంచి ఆ క్రికెట్ అసోసియేషనే దానికి ఆ పేరు ప్రపోజ్ చేసి పెట్టారు. వీళ్ళు ఏంటంటే కడుపు మంటతో రగిలిపోతున్నారు. వైఎస్ఆర్ పేరు విన్నా, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు విన్నా తట్టుకోలేని తనం. రాయలసీమలో నీటి ప్రాజెక్టులను కూటమి సర్కార్ నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. చంద్రబాబు సీమ ప్రాజెక్టులపై సవతి తల్లి ప్రేమ చూపుతున్నారని ఫైర్ అయ్యారు. సంపద సృష్టిస్తానని చెబుతున్న బాబు రాష్ట్రంలోని రైతులకు సాగునీరు ఇవ్వకుండా ఎలా సంపద సృష్టిస్తారని ప్రశ్నించారు. మరి ఎందుకు ఈరోజు ఎన్జీటీ మన వాదనల్ని తిరస్కరించింది? ఇది ఘోర వైఫల్యం కాదా? రాయలసీమ పైన మీకున్నటువంటి సవతి తల్లి ప్రేమ కాదా అని నేను ప్రశ్నిస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు, మీరు రాష్ట్రంలో సంపద సృష్టిస్తామని చెప్తా ఉన్నారు. మరి రైతులకు నీళ్ళు ఇవ్వకుండా ఎటువంటి సంపద సృష్టిస్తారు? మరి రాయలసీమ ప్రాంతానికి రావాల్సిన నీళ్లను తీసుకొని వచ్చేటువంటి హక్కులు మనం పోగొట్టుకునేటువంటి పరిస్థితి గతంలో కూడా మీరు చేశారు. ఆలమట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచుతూ ఉంటే మీరు ఆ రోజు చోద్యం చూస్తూ ఉరుకుమండిపోయారు. చంద్రబాబు విజనరీ అని చెప్పుకోవడం తప్ప అతనికి ఎలాంటి విజన్ లేదన్నారు వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి. రైతులు కరువుతో నట్టేట మునిగిపోతుంటే చంద్రబాబు చోద్యం చూస్తున్నారని, విత్తనాల నుంచి పంట కొనుగోలు వరకు కనీస చర్యలు చేపట్టకుండా 11 నెలల కాలం గడిపారని మండిపడ్డారు. వైఎస్ జగన్ హయాంలో విత్తనం నాటి నుంచి పంట కొనుగోలు వరకు ప్రభుత్వమే అండగా నిలిచిందని గుర్తు చేశారు. మద్దతు ధర లేదు, అన్నదాత సుఖీభవ లేదు. మద్దతు ధరకు ఈ రాష్ట్రంలో ఈ మద్దతు ధరకు గాను 1 కేజీ ఏదైనా సరే కొన్న పరిస్థితే లేదు ఈ రాష్ట్రం. ఈ 11 నెలల కాలంలో ₹1 పెట్టి ఒక ఏజెన్సీ కొనుక్కున్న పరిస్థితి లేదు. చాలా దారుణం. హైడ్రాపై మరోసారి హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. హైడ్రా పనితీరు ఆశాజనకంగా లేదని ఆక్షేపించింది. ఆ సంస్థ టార్గెట్ పేద మధ్యతరగతి మాత్రమేనా అని ప్రశ్నించింది. ప్రముఖులకు ఈ రాష్ట్రంలో ప్రత్యేక చట్టం ఉందా అని హైడ్రాను నిలదీసింది. మియాపూర్ దుర్గం చెరువు ఆక్రమణ పరిస్థితి ఏంటని వివరణ అడిగింది. కేవలం పేదల ఇళ్లనే కాకుండా ఆక్రమణలకు పాల్పడిన పెద్దల భవనాలను కూల్చినప్పుడే భూములకు రక్షణ ఉంటుందని హైకోర్టు తెలిపింది. తెలంగాణలో తీవ్ర సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం జరిగింది. దర్యాప్తును ముందుకు సాగనీయకుండా తప్పించుకు తిరుగుతున్న ఎస్ఐబి మాజీ ఓఎస్డి ప్రభాకర్ రావుతో పాటు మరో కీలక నిందితుడు శ్రవణ్ రావును స్వదేశానికి తీసుకొచ్చేందుకు మార్గం సుగమమైంది. ఈ 2 నిందితులపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసిన సిబిఐ తెలంగాణ సిఐడికి సమాచారం ఇచ్చింది. ఇప్పటికే వీరిద్దరి పాస్పోర్ట్లను పోలీసులు రద్దు చేశారు. వీలైనంత త్వరగా వీరిద్దరిని తీసుకొచ్చేందుకు పోలీసులు ముమ్మర చర్యలు చేపట్టారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేయాలంటూ తిరుపతిలో మహిళలు వినూత్నంగా నిరసన చేపట్టారు. తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి నేతృత్వంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలంటూ పల్లె వెలుగు బస్సుల్లో నిరసన చేపట్టారు. దీంతో తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో భూమన అభినయ్ రెడ్డితో పాటు మేయర్ డాక్టర్ శిరీష, వైఎస్ఆర్సీపీ మహిళా నాయకులపై కేసులు నమోదు చేశారు. మొత్తం 35 మందిపై కేసు నమోదు చేశారు.
హామీలు ఏమయ్యాయని ప్రశ్నిస్తే కేసులు పెడతారా అంటూ నేతలు నిలదీశారు. చంద్రబాబు చెప్పడంతోనే రోడ్లపై గొంతలు పూడ్చామని, బిల్లులు రాక రోడ్డున పడ్డామంటూ ఏలూరు కాంట్రాక్టర్లు ఆందోళన చేపట్టారు. ఆర్ఎండ్బి కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 10 మంది కాంట్రాక్టర్లు చనిపోయారని, మార్చిలోపు పెండింగ్ బిల్లులు ఇచ్చి మిగిలిన కాంట్రాక్టర్ల చావులు ఆపాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు. విజయవాడలో ఆప్కాస్ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. ఆప్కాస్ను రద్దు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం అన్యాయం అన్నారు. 1వ తేదీనే వేతనాలు తీసుకునే స్థితి నుంచి తిరిగి వేతనాల కోసం ఎదురు చూసే పరిస్థితికి కూటమి ప్రభుత్వం నెట్టాలని చూస్తోందని మండిపడ్డారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఆప్కాస్ ఏర్పాటు చేసి వైఎస్ జగన్ మంచి చేశారని, దాన్ని కూడా రద్దు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీని ప్రభుత్వాలు ఎన్నికల ముందు హామీలు ఇచ్చి ఎన్నికల తర్వాత పక్కకు తోసేస్తున్నారు సార్. ఎన్నికల తర్వాత ఎవడు పట్టించుకోవట్లేదు అవుట్ సోర్సింగ్ అని ఆప్కాస్ ఎంప్లాయీ. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ ఉద్యోగం చేస్తూ నిరుద్యోగ పోతూ ఒక అంటరాని వ్యక్తిలాగా అయిపోతున్నాడు సార్. పేర్లు మాత్రం చెప్తున్నారు, ఆలేటి మీరేటి అందరూ సమానమైన, వేతనం దగ్గరికి వచ్చేసరికి సపరేట్. ఎలా పోతాడు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ? తల్లిదండ్రులు ఎలా పోషిస్తాడు? భార్య పిల్లలు ఎలా పోషిస్తాడు? ఆడెలా పోతాడు? విజయవాడలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన పథక వర్కర్లు ఆందోళన చేపట్టారు. తమకు ప్రభుత్వం ఉద్యోగ భద్రత, గౌరవ వేతనం కల్పించడంతో పాటు మెనూ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. అన్నా క్యాంటీన్లకు భోజనానికి 22 రూపాయలు ఇస్తున్న ప్రభుత్వం విద్యార్థుల కడుపు నింపుతున్న తమకు మాత్రం కేవలం 9 రూపాయలు మాత్రమే ఇస్తోందని చెప్తున్నారు. ఎన్నో ఏళ్లుగా తాము ఈ పథకంలో పనిచేస్తున్నామని, రాజకీయ కారణాలతో తొలగించాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. హైదరాబాద్లో రోజు రోజుకు నీటి సమస్య తీవ్రమవుతోంది. పలు చోట్ల నీటి కోసం ప్రజలు అల్లాడిపోతున్నారు. ట్యాంకుల ద్వారా నీటిని తెచ్చుకుంటున్నారు. కొన్ని ఏరియాల్లో నీటి కోసం ప్రజలు ధర్నాలు చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం తాగునీటిని ఇష్టారాజ్యంగా వృధా చేస్తున్నారు. బైకులు, కార్లు కడుగుతూ వేస్ట్ చేస్తున్నారు. దీంతో నీటి వృధాపై పలువురు సోషల్ మీడియా వేదికగా జలమండలి అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. అటు తాగునీటి దుర్వినియోగంపై జలమండలి అధికారులు కొరడా జులిపిస్తున్నారు. నీరు వృధా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మొదటిసారి వృధా చేస్తే జరిమానా విధిస్తున్నారు. రెండోసారి కూడా పట్టుబడితే కుళాయి కనెక్షన్ కట్ చేస్తున్నారు. 10 రోజుల వ్యవధిలో బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఫిలిం నగర్ పరిధిలో నీటిని వృధా చేసిన 3కి ఫైన్ వేశారు అధికారులు. గుంటూరులోని క్రేన్ వక్కపొడి కంపెనీ కార్యాలయాలు, చైర్మన్ కాంతారావు ఇళ్లలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 40 కేజీల బంగారం, 100 కిలోల వెండితో పాటు 18 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఐటీ రైడ్స్లో పెద్ద ఎత్తున సొత్తు బయటపడటం చర్చనీయాంశంగా మారింది. సంస్థ ప్రధాన కార్యాలయం, గోదాములను ఐటీ అధికారులు జల్లెడ పడుతున్నారు. చైర్మన్ నివాసంతో పాటు బంధువుల ఇళ్లలోనూ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మరోవైపు కంపెనీ డైరెక్టర్ల ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ గత అపెక్స్ కౌన్సిల్లో జరిగిన నిధుల గోల్మాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంట్రాక్టుల పేరుతో క్విడ్ ప్రోకో జరిగినట్లు ఈడీ అభియోగాలు నమోదు చేసింది. హెచ్సీఏ మాజీ ట్రెజరర్ సురేందర్ అగర్వాల్పై ఈ అభియోగాలు నమోదయ్యాయి. క్రికెట్ బాల్స్, బకెట్ చైర్స్, జిమ్ ఎక్విప్మెంట్లకు హెచ్సీఏ సబ్ కాంట్రాక్టులు ఇవ్వగా అందుకు క్విడ్ ప్రోకో కింద 3 కంపెనీలు సురేందర్ అగర్వాల్కు 90 లక్షలు చెల్లించినట్టు తేలింది. ఈ నగదు సురేందర్ అగర్వాల్ భార్య, కొడుకు, కోడలు అకౌంట్లకు బదిలీ అయ్యింది. ఆయన భార్యకు చెందిన కేబీ జ్యువెలర్స్ ఖాతాలో చెల్లింపు జరిగినట్టు ఈడీ గుర్తించింది. ఇక మొత్తం 90 లక్షలకు సంబంధించిన 51.29 లక్షల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. జాతీయ వార్తలు చూద్దాం. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలను తీసుకుంది. భీమ్ యూపీఐ లావాదేవీలకు ప్రోత్సాహకాలు అందించే పథకానికి ఆమోదం తెలిపింది. ఈ స్కీమ్ కింద 2000 లోపు లావాదేవీలు నిర్వహించే చిన్న వర్తకులకు 0.15% ఇన్సెంటివ్ అందించనుంది. ఇందుకోసం ఈ ఆర్థిక సంవత్సరంలో 1500 కోట్లను కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అలాగే అసోంలో బ్రౌన్ఫీల్డ్ అమోనియా యూరియా ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 10,601 కోట్లతో అమోనియా కాంప్లెక్స్ ఏర్పాటు చేయనున్నారు. 4,500 కోట్లతో మహారాష్ట్రలో గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణానికి కేబినెట్ ఆమోద ముద్రను వేసింది. మరోవైపు 2,790 కోట్లతో దేశంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి పచ్చ జెండా ఊపింది కేంద్ర కేబినెట్. తమిళ జాలర్ల అంశంపై రాజ్యసభలో వాడివేడి వాదన జరిగింది. 0 అవర్లో ఈ విషయాన్ని లేవనెత్తిన ఎండీఎంకే చీఫ్ వైకో శ్రీలంకన్ ఆర్మీ అమానవీయంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తమిళ మత్స్యకారులపై కాల్పులు జరపడం, అరెస్టులు చేయడం, ఫిషింగ్ బోట్లను సీజ్ చేయడం నిత్యం జరుగుతూనే ఉన్నాయన్నారు. ఇండియన్ నేవీ పట్టించుకోవడం లేదని, కేంద్రం తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
our navy is sitting like a lame duck in the ocean? What for? We are also taxpayers to the Indian government. The Tamil fishermen are the orphans of the world. Every 40 years, 843 fishermen have been killed by the Sri Lankan Navy. And our Honorable Finance Minister also spends their time, meets them. Mr. Jaishankar meets them. For what purpose our Prime Minister is going to Sri Lanka? To express condolences to the Sri Lankan government and the Navy. What for he is going? Indian Navy collaborates with the Sri Lankan Navy to harass our fishermen? Please. We will make all efforts. In fact, I'll take this opportunity to remind this August House. In 2014, sir, it was Honorable Prime Minister who directly spoke to the Sri Lankan government on resumption of office here, on becoming the Prime Minister, and brought those fishermen who were sent to the gallows by the Sri Lankan courts and the Sri Lankan government, were brought back alive to India. భారత్లో పర్యటిస్తున్న మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్ ఢిల్లీలో పార్లమెంటును సందర్శించారు. బీజేపీ చీఫ్ కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కలిశారు. ఆరోగ్య రంగంలో భారత్ సాధిస్తున్న పురోగతి, తల్లి ఆరోగ్యం, టీకాకరణ, పారిశుధ్యం విషయంలో గేట్స్ ఫౌండేషన్తో భాగస్వామ్యం తదితర అంశాలపై చర్చించారు. అలాగే కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా బిల్ గేట్స్తో సమావేశమయ్యారు. భారత్ ఏఐ మిషన్, గేట్స్ ఫౌండేషన్ త్వరలోనే ఎంఓయూ చేసుకోనున్నట్లుగా ప్రకటించారు. నాగ్పూర్ ఘర్షణల కేసులో కీలక సూత్రధారిని మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక రాజకీయ నేత ఫాహిమ్ ఖాన్ను కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. వదంతుల ప్రచారం చేసి అల్లర్లు రెచ్చగొట్టేందుకు కుట్ర చేసినట్టు అతనిపై అభియోగాలు నమోదు చేశారు. మార్చి 15న జరిగిన ఈ అల్లర్లలో 3 డిప్యూటీ కమిషనర్లు సహా 34 మంది పోలీసులు గాయపడ్డారని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తరలిస్తూ అరెస్ట్ అయిన కన్నడ నటి రణ్యారావు కేసులో కీలక విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ కేసులో మరో నిందితుడైన తరుణ్ రాజ్కు రణ్యారావు ఆర్థిక సాయం చేసినట్లుగా డిఆర్ఐ అధికారుల విచారణలో తేలింది. రణ్యారావు పంపించిన డబ్బుతోనే నిందితుడు దుబాయ్ నుంచి హైదరాబాద్కు వెళ్లినట్లుగా డిఆర్ఐ అధికారులు కోర్టులో తెలిపారు. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. రష్యా యుక్రెయిన్ యుద్ధం గురించి చర్చించడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రష్యా అధినేత పుతిన్కు ఫోన్ చేశారు. పుతిన్ అందుబాటులోకి రావడానికి ట్రంప్ దాదాపు గంటకు పైగా వెయిట్ చేశారు. ట్రంప్ ఫోన్ చేసిన టైంలో పుతిన్ మాస్కోలోని పారిశ్రామికవేత్తలతో సమావేశంలో ఉన్నారు. ట్రంప్ ఏ టైంలో ఫోన్ చేస్తారనే విషయం తెలియకపోవడం వల్లే ఇలా జరిగినట్టు రష్యా అధ్యక్షుడి ప్రెస్ సెక్రటరీ దిమిత్రీ పెస్కోవ్ తెలిపారు. అమెరికాలో టెస్లా వ్యతిరేక ఆందోళనలు మిన్నంటున్నాయి. లాస్ వేగస్లో టెస్లా షోరూంలో 5 కార్లకు దుండగులు నిప్పంటించారు. ఒక కారుపై అభ్యంతరకర పదజాలంతో స్ప్రే పెయింట్ చేశారు. కాన్సస్ సిటీలో 2 సైబర్ ట్రక్కులను తగలబెట్టారు. దక్షిణ కరోలినాలో ఓ వ్యక్తి టెస్లా ఛార్జింగ్ స్టేషన్కు నిప్పంటించే ప్రయత్నం చేశాడు. ఈ వరుస ఘటనలపై స్పందించిన ఎలన్ మస్క్ ఇది ఒక ఉగ్రవాద చర్యగా అభివర్ణించారు. ఈ స్థాయి హింస, వెర్రి చాలా పెద్ద తప్పన్నారు. టెస్లా కార్లను మాత్రమే తయారు చేస్తుందని, దుష్ట దాడులు జరిగేలా తాము ఎవ్వరికీ ఎలాంటి హాని తలపెట్టలేదంటూ ఎక్స్లో పోస్ట్ పెట్టారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్తో జరిపిన చర్చలపై ట్రంప్తో మాట్లాడుతానన్నారు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధాన్ని నివారించేందుకు కీవ్లో శాంతి నెలకొల్పడానికి ట్రంప్ ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారో తెలుసుకుంటానని అన్నారు. రష్యా కీవ్పై వరుస డ్రోన్ దాడులకు పాల్పడుతుందని, పుతిన్ చర్యలు ఒప్పందానికి విరుద్ధంగా ఉన్నాయని జెలెన్స్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. వరుసగా 3వ రోజు లాభాల్లోనే దేశీయ స్టాక్ మార్కెట్స్ ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లో నుంచి మిశ్రమ సంకేతాలు ఉన్నా దేశీయ మార్కెట్పై పెద్దగా ప్రభావం పడలేదు. ఫినాన్షియల్ స్టాక్స్, అధిక వెయిటేజీ ఉన్న స్టాక్స్లో కొనుగోళ్లు కలిసి వచ్చాయి. సెన్సెక్స్ 45,449 పాయింట్స్ ఉన్న 5 వద్ద ముగియగా నిఫ్టీ 22,907 పాయింట్స్ ఉన్న 5 వద్ద ముగిసింది. బంగారం పరుగులు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. పసిడి మరింత ధర పెరిగింది. ఇప్పుడు 10 గ్రాముల ధర 92,000కు చేరువైంది. ఢిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర 700 పెరిగి 91,950 రూపాయలు పలుకుతోంది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో దేశీయంగా బంగారానికి డిమాండ్ పెరిగినట్లు ఆల్ ఇండియా సరఫరా అసోసియేషన్ తెలిపింది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. ఐపీఎల్ 18వ సీజన్ మార్చి 22న కోల్కతాలో ఈడెన్ గార్డెన్స్ లో ఘనంగా ప్రారంభోత్సవం జరగనుంది. ఈ ఈవెంట్లో బాలీవుడ్ యాక్టర్స్ షారుఖ్ ఖాన్, సల్మాన్,
విక్కీ కౌశల్, సంజయ్ దత్లు వచ్చే అవకాశం ఉన్నట్లుగా సంబంధిత వర్గాలు తెలిపాయి. శ్రద్ధా కపూర్, వరుణ్ ధావన్, దిశా పటాని స్పెషల్ డాన్స్ షో జరగనుంది. వీరితో పాటు సింగర్స్ అర్జిత్ సింగ్, శ్రేయా ఘోషల్ పెర్ఫార్మెన్స్ కూడా ఉండనుంది. ఇవి నాన్ స్టాప్ 9 PM న్యూస్ డీటెయిల్స్.